హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యష్తో కెనడా కబుర్లు. కెనడియన్ రాకీ పర్వతాల దగ్గర ఉన్న అద్భుతమైన ప్లేస్ ఈ బ్యాన్ఫ్ నేషనల్ పార్క్. ఇక్కడ ప్రకృతి సహజమైన వాటర్ ఫాల్స్, లేక్స్, ఇంకా ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయండి. వాటిలో ఒకటైన జాన్స్టన్ కెనియన్కి వచ్చేసాం ఈరోజు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ వాటర్ ఫాల్స్. ఇక్కడ చాలా అందంగా ఉన్నాయండి సీనరీస్ అయితే. మల్టిపుల్ వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు మనం దారి మధ్యలో. అండ్ వంతెనలు చూసారా ఎంత బాగున్నాయో. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కెనడా నుంచి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ పోస్ట్ చేస్తుంటాను. సో ఇప్పుడు మనం జాన్స్టన్ కెనియన్కి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మనం జాన్స్టన్ కెనియన్ రీచ్ అయిపోయాం. నేనైతే ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట ఈ ప్లేస్ని చూడడానికి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఈ ప్లేస్కి వచ్చాక మనకి రైట్ సైడ్లో వాటర్ బాటిల్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా కనిపిస్తుంది మనకి. అలా వాటర్ బాటిల్ ఫిల్ చేసుకొని వాష్రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. వాష్రూమ్స్ కూడా అలా వెళ్ళి ఆ జాన్స్టన్ కెనియన్ ఆర్చ్ దగ్గర కూడా కొన్ని పిక్చర్స్ దిగి అలా లోపలికి బయలుదేరాం. ఎంటర్ అవ్వగానే నాకైతే ఫుల్ టాల్ ట్రీస్ కనిపించాయండి. ఇక్కడ ఎంత టాల్గా ఉన్నాయో ట్రీస్ చూసారా మీరు. అలా ముందుకి వెళ్తుండగానే నాకు బ్రిడ్జ్ కనిపించిందండి. అటు రైట్ సైడ్ తిరిగి చూస్తే రివర్ ఫ్లో అవుతూ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రివర్ని బో రివర్ అంటారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఇలా ఫ్లో అవుతూ అందంగా కనిపిస్తుంది కదా. అదే వింటర్లో అయితే ఈ రివర్ గడ్డగట్టుకుపోయి ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ ఫ్రోజన్ అయిపోయి ఆ ఐస్ ఫార్మేషన్స్ అయ్యి మ్యాజికల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది అనమాట ఇటు సైడ్ అంతా. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనమైతే ముందుకెళ్ళిపోయి చూద్దాము. ఇలా బోర్డ్స్ పెట్టి ఉంచారండి. లోవర్ ఫాల్స్కి ఇంత మీటర్స్ ఉంది, అప్పర్ ఫాల్స్ ఇంత డిస్టెన్స్ ఉంది అన్నట్టు. ఇలా బోర్డ్స్ ఎంతసేపు పడుతుంది, ట్రయల్ ఎన్ని మైల్స్ ఉందని కూడా బోర్డ్స్ ప్రతి చోట అలా పెట్టుంచారు. మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే హోటల్ కూడా ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మనం రిలాక్స్ అయ్యి ఆ వ్యూతో పాటు ఏమైనా కొనుక్కొని తినొచ్చు కూడా. అలా ముందుకు వెళ్తుంటే నాకు లెఫ్ట్ సైడ్లో అయితే కాటేజెస్ కనిపించాయండి. ఇంత అమేజింగ్ ప్లేస్లో అయితే స్టే చేయాలని చాలామంది అనుకుంటారు కదా. అలాగా కాటేజ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నట్టున్నాయి అక్కడ. చూస్తున్నారా, మనం ఈ ప్లేస్లో ఉన్నాము అని చూపిస్తున్నారు ఇక్కడ మ్యాప్లో. లోవర్ ఫాల్స్కి ఎంతసేపు పడుతుంది, అప్పర్ ఫాల్స్కి ఎంతసేపు పడుతుంది. ఈ ప్లేస్ కొంచెం కొండలాగా ఉంది కాబట్టి మనకి గంట పట్టొచ్చు అలా అనుకుంటాను. చూస్తున్నారా, దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి వ్యూస్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆ వాటర్ ఫ్లో వింటర్లో అయితే ఇమాజిన్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి గడ్డగట్టుకొని ఉంటుంది. ఆ వాటరే మనకి సమ్మర్ టైం కాబట్టి అలా కరిగి ఫ్లో అవుతూ ఉందన్నమాట కొండల మధ్యలో. చూడ్డానికి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి వ్యూస్ అయితే. మీకు తెలుసా, ప్రపంచంలో ఎక్కువ ట్రీస్ ఉన్న కంట్రీస్లో కెనడా ఒకటి. ఇక్కడ ఉన్న జనాభా రేషియో ప్రకారం ఒక్కొక్క పర్సన్కి 9,000 చెట్లు ఉన్నాయంట. చూసారా, మనకి చెట్లు ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత సీనిక్గా ఉందో ఈ ప్లేస్ కూడా. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి టెంపరేచర్స్ చాలా హార్ష్గా ఉండిందండి. అంత వేడిగా ఉన్నా కూడా ఈ కొండల మధ్యలో అలా నడుస్తూ ఉంటే కొంచెం చల్లగా అట్మాస్ఫియర్ అంతా కొంచెం ప్లెజెంట్గా ఆ వాటర్ ఫాల్ శబ్దాలు చాలా అద్భుతంగా అనిపించిందండి. అలా ఈ వంతెన మీద నడుచుకుంటూ ఆ వాటర్ అలా చూస్తూ ఉంటే, మనం వాటర్ చూస్తుంటే అబ్జర్వ్ చేసారా చాలా క్లియర్గా బ్లూగా అలా కనిపించింది. అండ్ మేము వీకెండ్ వచ్చాం కాబట్టి కొంచెం క్రౌడెడ్గా కూడా ఉంది ఈ ప్లేస్. ఆ వాటర్ ఫ్లో చూడండి, దగ్గరికి జూమ్ చేసి చూపించాను కదా మీకు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో వాటర్. అండ్ చుట్టుపక్కలైతే నేను ఒక స్పాట్లో ఆగి ముందు మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూస్తూ ఉన్నాను అనమాట. వ్యూస్ నాకు అంత అద్భుతంగా కనిపించాయి. అండ్ మనకి పర్టికులర్గా ఒక ప్లేస్లో అలా రిలాక్స్ అవ్వడానికి బెంచెస్ అలా కూడా పెట్టుంచారు. కూర్చొని హాయిగా వాటర్ తాగుతూ మనం ఏమైనా స్నాక్స్ క్యారీ చేస్తే ఆ స్నాక్స్ తింటూ రిలాక్స్ అవుతూ చూడొచ్చు అనమాట. నాకు ఈ ప్లేస్లో బాగా నచ్చిందంటే ఈ వాక్వే అండి. ఓ పక్కనేమో కొండల ఫార్మేషన్, ఇంకో సైడ్ ఏమో
వాటర్ ఫ్లో చాలా సీనిక్‌గా ఉంది ప్లేస్ అయితే. సో, అలా ముందుకు వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నానండి. ఫైనల్లీ మనమైతే లోవర్ ఫాల్స్, అప్పర్ ఫాల్స్ బోర్డ్ దగ్గరకొచ్చేసాం. ఫస్ట్ అయితే లోవర్ ఫాల్స్‌కొచ్చేసామండి. ఇది లోవర్ ఫాల్స్ అనమాట. దగ్గర నుంచి చూస్తుంటే ఆ ఫీలే వేరుగా ఉందండి. అండ్ మనం రైట్‌లో చూస్తే ఒక కేవ్ లాగా ఫార్మేషన్ ఉందనమాట. ఆ కేవ్‌లో నుంచి ఈ వాటర్ ఫాల్స్ ఇంకా దగ్గర నుంచి చూసేది ఛాన్స్ ఉందనమాట మనం. సో, ఆ కేవ్ లోపలికి గూడా ఎళ్లి చూద్దాము. ఆ వాటర్‌ఫాల్ నుంచి కేవ్ లోపలికి ఎళ్ళడానికి కూడా కొంచెం క్యూ బానే ఉందనమాట. సో, ఆ క్యూని దాటుకొని లోపలికెళ్ళి చూస్తే ఈ వాటర్‌ఫాల్ మటికి చాలా 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 బాగుందండి. నేను చెప్పడం కంటే ఎక్స్‌పీరియన్స్ చేశాను కదా! ఇంకా చాలా అద్భుతంగా అనిపిచ్చింది. ఆ వాటర్ తుంపర్లు చూసారా? నా కెమెరా లెన్స్ మీద గూడా పడున్నాయి. చాలా అద్భుతంగా అనిపిచ్చింది ఈ వాటర్‌ఫాల్ అయితే స్పెషల్లీ. అలా లోవర్ ఫాల్స్ ఫినిష్ చేసుకొని అప్పర్ ఫాల్స్‌కి బయలుదేరామండి. అప్పర్ ఫాల్స్‌కి వెళ్ళే దారిలో పైనుంచి వాటర్ ఎలా పడిద్దో గూడా వ్యూ కనిపిస్తూ ఉంటది కదా మనకి. చూస్తున్నారా? ఇంకా వెళ్ళే దారి చాలా ఉంది. ఇప్పుడు మీకు మేము కేవ్ లోపలికెళ్ళి ఒక దాని నుంచి చూసాం కదా! సో, ఆ స్పాట్ చూపిస్తాను. చూడండి అక్కడే అనమాట. అదంతా మేము వెయిట్ చేసిన క్యూ అనమాట. చూస్తున్నారా? వెళ్ళే కొద్దీ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయండి అసల. వ్యూస్ అయితే చాలా సీనిక్‌గా ఉన్నాయి. చాలా స్పెసిఫిక్ స్పాట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం అక్కడ నుంచొని వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. సో, ఫైనలీ అప్పర్ ఫాల్స్‌కి వచ్చేసాం. లోవర్ ఫాల్స్ అలా ఉన్నాయి అని, అప్పర్ ఫాల్స్ ఇంకెలా ఉంటాయా అని కొంచెం ఎక్సైటెడ్‌గా ఉన్నాననమాట. ఇటు సైడ్ చూస్తే మనకి స్టోన్ ఫార్మేషన్ ఏంటండి, ఆ వాటర్ ఫాల్స్ ఏంటో అసల చాలా అద్భుతంగా కనిపించాయి. సో, ఫైనలీ అప్పర్ ఫాల్స్‌కొచ్చేసాం. అండ్ ఆబ్వియస్లీ క్యూ కూడా ఉంటుంది. ఇదండి అప్పర్ ఫాల్స్. మీకీ అప్పర్ ఫాల్స్, లోవర్ ఫాల్స్ ఎలా అనిపించాయో కూడా కమెంట్ చేయండి. ఈ అప్పర్ ఫాల్స్‌ని పైనుంచి చూడ్డానికి ఇంకొక వ్యూ పాయింట్ ఉందంట. సో, ఆ వ్యూ పాయింట్‌కి కూడా ఎళ్లి చూసేద్దామా? సో, ఇదండి పైన ఆ వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి ఇంకా అద్భుతంగా కనిపిస్తుందండి. చూసారా? మనకి రెయిన్‌బో గూడా వచ్చింది. చూడండి. జూమ్ చేశాను చూడండి. వావ్! చాలా ప్లెజెంట్‌గా ఉందండి. చాలా ఆహ్లాదంగా ఉంది నాకైతే ఈ ప్లేస్‌కొచ్చాక. ఆ రెయిన్‌బో గూడా ఫార్మ్ అయ్యింది ఆ టైంలో. చాలా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.